దుఃఖో రామో రక్తంతలోచనః సమీపస్థమువాచేదం లక్ష్మణం శుభలక్షణం. శ్రీరాముడు లంకాపట్టణంలోకి వెళ్ళాలి అంటే సముద్రాన్ని దాటాలి. సముద్రాన్ని దాటాలి అంటే సముద్రుడు అనుజ్ఞ ఇవ్వాలి, దారి ఇవ్వాలి. సముద్రుడు దారి ఇవ్వాలంటే రామ నువ్వు సముద్రుడిని ప్రార్థన చేయవయ్యా, ప్రార్థన చేసి అనుజ్ఞ తీసుకుంటే సముద్రుడు దారిస్తాడు అని విభీషణుడు చెప్తాడు. విభీషణుడు చెప్పినప్పుడు రాముడికి మంచిగా అనిపిస్తుంది ఆ మాట. అనిపించి సంప్రదాయం పాటించాలి, మంచి సిద్ధాంతం ఇది అని ఆయన దర్భాసనం, ఒక దర్భచాప లాంటిది అక్కడ వేసుకొని దాని మీదనే కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. అలాగే పడుకుంటాడు కొంతసేపు. అలా ధ్యానం చేస్తూ ఉండగానే 3 రోజులు గడిచిపోతుంది. అయినా సరే ఆ సముద్రం అలలు గంభీరంగా వస్తూనే ఉంటాయి తప్ప సముద్రుడు ఈయన కూర్చున్నాడు, ఒక కార్యం మీద వచ్చాడు, కొన్ని కోట్ల మంది వానరులు వచ్చారు అనేటటువంటి విషయాన్ని గమనించకుండా సముద్రుడు ఏ మాట ఉలుపు పలుకు ఏమీ లేకుండా అలానే సముద్రం సముద్రంలానే ఉంటుంది, రాముడు రాముడిలానే ఉంటాడు. 3 రోజులు గడిచిపోతుంది. అప్పుడు రాముడు లక్ష్మణుడితో చెబుతాడు, కోపం వచ్చేస్తుంది రాముడికి. ఏమయ్యా లక్ష్మణ అని కళ్ళు ఎర్రగా మారిపోయి కోపం వచ్చేసి లక్ష్మణుడితో అంటున్నాడు, అవలేపః సముద్రస్య న దర్శయతి యః స్వయం ప్రమసశ్చ ప్రశమశ్చ క్షమా చైవ ఆర్జవం ప్రియవాదిత అసామర్థ్య ఫలా ఏతే నిర్గుణేషు సతాం గుణాః. సముద్రుడు దారిస్తాడు అని ఎప్పుడైతే విభీషణుడు చెప్పాడో, విభీషణుడు చెప్పగానే వెంటనే ఈయన ధ్యాన నిమగ్నుడై భక్తితో శ్రద్ధతో పూజ చేస్తున్నవాడు ఎలా అయితే దీక్షలో ఉన్నవాడు ఉంటాడో సముద్రం దగ్గర ఒక దర్భచాప పరుచుకొని ఈ చెయ్యినే పడుకోవాల్సి వస్తే ఈ చెయ్యినే తలగడగా పెట్టుకొని పడుకొని ఎటువంటి సుఖము భోగము లేకుండా కఠోర దీక్షతో ఆ సముద్రం ఒడ్డున కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నా కానీ సముద్రుడు ఏ మాత్రము పలక్కపోయేసరికి రాముడు కోపం వచ్చి ఈ మాట అంటున్నాడు లక్ష్మణుడితో, ఈ సముద్రం ప్రత్యక్షం అవ్వటం లేదా? ఈ సముద్రుడు ఎంత గర్వం వచ్చింది తనకి. ఒకటి గుర్తుపెట్టుకో లక్ష్మణ, సత్పురుషులలో ఉన్న అంటే గొప్పవాళ్లలో సత్పురుషుల్లో ఉండేటటువంటి ఓర్పు, రుజుత్వం అంటే నిక్కచ్చిగా ఉండటం, ప్రియంగా మాట్లాడటం అంటే మంచిగా మాట్లాడటం, ఎదుటి వ్యక్తికి ఎటువంటి కష్టము లేకుండా ప్రియంగా మాట్లాడటం అనేటటువంటి గుణాలు లేనివారు సామర్థ్యం లేకపోవుటగా పరిగణిస్తున్నారు. ఈ యొక్క గుణాలు లేనివారు సామర్థ్యము లేకపోవుటనుగా పరిగణిస్తుంది. ఈ సముద్రం ప్రత్యక్షం అవటం లేదు. ఎంత గర్వం ఉంది ఈ సముద్రుడికి. సత్పురుషుల్లో ఉన్నటువంటి శాంతి, ఓర్పు, రుజుత్వము, ప్రియముగా మాట్లాడుట అనే గుణములు లేనివారు సామర్థ్యము లేకపోవుటగాను పరిగణిస్తారు. రాముడు అంటున్నాడు ఈ మాట, 3 రోజుల నుంచి సముద్రం ఒడ్డునే ఒక కార్యం పైన వచ్చాము, ఈ సముద్రుడు అనుగ్రహిస్తాడు అని ధ్యానం చేస్తూ కూర్చున్నటువంటి మనతో ఏ మాత్రము మాట్లాడకుండా కనబడకుండా సముద్రుడు ఉన్నాడే. ఎంత గర్వం అయ్యా ఈయనకి సముద్రుడికి. సత్పురుషుల్లో ఉండేటటువంటి అంటే మంచివాళ్ళలో ఉండేటటువంటి ఓర్పు, రుజుత్వం అంటే నిఖచ్చితత్వం, ప్రియంగా మాట్లాడటం అనేటటువంటి గుణాలు ఈ 3 లేని వాళ్ళు ఉంటారే, వాళ్ళు ఎదుటివాడిని సామర్థ్యం లేనివాడిగా పరిగణిస్తారట. ఆత్మ ప్రశంసినం దృష్టం విపరిధావకం సర్వత్రోత్కృష్టదండంచ లోకః సత్కృతే నరం. ఈ లోకం ఎటువంటి వాడిని బాగా గుర్తిస్తుందో తెలుసా లక్ష్మణ? ఈ సముద్రుడిలాగా 3 రోజుల నుంచి ఇక్కడ కూర్చొని కఠోర దీక్షతో మౌన వ్రతంతో ఉపాసన చేస్తూ ఉన్న సముద్రుడు ఎందుకోసం కూర్చున్నారు, ఏ పని మీద వచ్చారు అని అడగకుండా కనీసం ఉన్నాడే. ఈ లోకంలో మంచివాళ్ళు, రుజుత్వం లేనటువంటి వాళ్ళు, మంచి గుణాలు ఉన్నటువంటివి
రుజుత్వం ఉన్నటువంటి గుణం కావచ్చు, ప్రియంగా మాట్లాడటం అనేటటువంటి ఏ వ్యక్తిలో అయితే ఉండవో వాడికి ప్రతివాడు అలానే కనబడతాడు. అంతేకాదు ఈ లోకంలో ఆత్మస్థుతి చేసుకునేవాణ్ణి, దుష్టుణ్ణి, దార్ష్ట్యము కలవాణ్ణి, ఇటు అటు పరిగెత్తేవాణ్ణి, అందరిపైన దండ ప్రయోగం చేసేవాణ్ణి అయిన మానవుణ్ణి సత్కరిస్తుంది. ఈ ప్రపంచానికి ఓ లక్షణం ఉందయ్యా, ఈ లోకానికి లక్షణ, వాణ్ణి వాడు స్తుతించుకుంటాడు, వాడి గొప్ప వాడే చెప్పుకుంటాడు. అటువంటి వాడిని సమాజం గౌరవిస్తుంది. ఈ లోకం దుష్టుణ్ణి బాగా గౌరవిస్తుంది. దార్ష్ట్యవంతుణ్ణి కూడా బాగా గౌరవిస్తుంది. ఇటు అటు కాసేపు ఇటువైపు ఉంటాడు, కాసేపు అటువైపు ఉంటాడు, ఎటు బాగా అనిపిస్తే అటువైపు వెళుతూ ఉంటాడు. అలాంటి వాళ్ళని గౌరవిస్తుంది ఈ సమాజం, ఈ లోకం. అందరిపైన కూడా మాటల ద్వారా దండ ప్రయోగం చేస్తూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు, తిడుతూ ఉంటాడు, నిందలు వేస్తూ ఉంటాడు. అటువంటి వాడిని ఈ లోకం సత్కరిస్తూ ఉంటుంది. అటువంటి మానవుడిని మనలాగా ఇట్లా ఉంటే ఈ సమాజం గౌరవించదు అని కళ్ళు ఎర్ర చేసి మరి లక్ష్మణుడికి చెబుతున్నాడు రాముడు. సముద్రస్య తతః క్రుద్ధో రామో రక్తంచలోచన సమీపస్థమువాచేదం లక్ష్మణం శుభలక్షణం అవలేపః. సముద్రస్య న దర్శయతి యః స్వయం ప్రమసశ్చ ప్రశమశ్చ క్షమా చైవ ఆర్జవం ప్రియవాదిత అసామర్థ్య ఫలాహ్యేతే నిర్గుణేషు సతం గుణాః సముద్రం ప్రత్యక్షం అవ్వటం లేదు లక్ష్మణ. 3 రోజుల నుంచి కఠోర దీక్షతో ఒక కార్యార్థిని వచ్చి ఇక్కడ కూర్చొని దర్భలపైన కూర్చొని ఉంటే సముద్రం కనీసం మాట్లాడటం కూడా కనపడటం కూడా లేదు. ఎంత గర్వం! సత్పురుషుల్లో ఉండేటటువంటి ఓర్పు, శాంతి, రుజుత్వం, ప్రియంగా మాట్లాడటం అనేటటువంటి గుణాలు ఉన్నాయే, ఈ గుణాలు లేనటువంటి వాడు ఉంటాడే, వాడికి లేకపోవటం వల్ల మనల్ని చిన్న చూపు చూస్తూ ఉంటాడు. వాడికి లేకపోవటం వల్ల సామర్థ్యం లేనివాడిగా చూస్తాడు, పిరికివాడుగా చూస్తాడు, అసమర్థుడిగా చూస్తాడు. వాడిలో ఈ గుణాలు లేవు గనక. వాడిలో ఈ గుణాలు కనుక ఉంటే సామర్థ్యం కానీ, ఓర్పు కానీ, రుజుత్వం కానీ, మాట్లాడటం మంచిగా మాట్లాడటం కానీ ఎవడిలో అయితే ఉంటాయో వాడు ప్రతి వాడిని గౌరవిస్తాడు. వాడిలో కనుక ఇవి లేవనుకో, అవి ఉన్నటువంటి వాడు కనబడితే ఒక అసమర్థుడిలాగా, ఒక పిరికివాడిలాగా జాలిగా చూస్తూ ఉంటాడు. ఇది లోకం లక్షణం. ఆత్మ ప్రశంసినం దుష్టం దృష్టం విపరిఘావకం. అంతేనా లక్ష్మణ? ఈ లోకంలో ఎవరిని ఎక్కువ గౌరవిస్తారో తెలుసా? ఆత్మస్థుతి చేసుకునేవాడిని. వాడిని పొగుడుకుంటూ ఉంటాడు. వాడిని పొగుడుకుంటాడు, వాడి కుటుంబాన్ని పొగుడుకుంటాడు, వాడి వంశాన్ని పొగుడుకుంటాడు. అలా పొగుడుకునేవాడిని ఎక్కువగా సమాజం, ఈ లోకం గౌరవిస్తుంది. దుష్టుణ్ణి బాగా గౌరవిస్తుంది, దుష్టబుద్ధి కలిగిన వాడిని. అలాగే మొండిగా ఉండేవాడిని గౌరవిస్తుంది ఈ సమాజం. అటు కాసేపు ఉంటాడు, ఇటు కాసేపు ఉంటాడు, అటు పరిగెత్తుతాడు, ఇటు పరిగెత్తుతాడు. ఒక నిక్కచ్చి బుద్ధి, స్థిరత్వమైనటువంటి బుద్ధి లేనటువంటి వాడిని గౌరవిస్తుంది ఈ లోకం. అంతేనా? ప్రతి వాడి మీద కక్ష సాధింపు చేసి కక్ష తీర్చుకుంటూ ఉంటాడు మూర్ఖంగా. అటువంటి వాడిని సమాజం గౌరవిస్తుంది. అలాంటి పరిస్థితులు నడుస్తూ ఉంటాయి అని
రాముడు లక్ష్మణుడు చెప్తున్నాడు సముద్రం పైన ఉన్నటువంటి కోపంతో. ఆత్మ ప్రశంసినం దుష్టం దృష్టం విపరిధావకం సర్వత్రోత్కృష్టదండం చ లోకః సత్కురుతే నరం. న సామ్నే శక్యతే కీర్తిర్న సామ్నా శక్యతే యశః ప్రాప్తుం లక్ష్మణలోకేస్మిన్ యో జయో వారణమూర్ధని. లక్ష్మణ, ఈ లోకంలో సామం చేత కీర్తి కానీ యశస్సు చేత కానీ యుద్ధభూమిలో విజయము కానీ పొంద సఖ్యం కాదు. లక్ష్మణుడు చెబుతున్నాడు రాముడు, ఈ లోకంలో మంచి మాటలతో కీర్తి పొందలేవయ్యా. యశస్సు అంటే మంచి కీర్తితో యుద్ధభూమిలో విజయం రాదు. యుద్ధభూమిలో యుద్ధం చేస్తే జయం వస్తుంది. కనుక యుద్ధమే చేయాలి అని సముద్రుడు పలకకపోయేసరికి, మాట్లాడకపోయేసరికి వచ్చినటువంటి కోపంలో రాముడు చెప్పేటటువంటి మాట. లోకంలో మంచి మాటలతో ఎప్పుడూ కీర్తి రాదు, మంచి పని చేస్తేనే కీర్తి వస్తుంది. అంతేనా? గొప్ప పేరుతో యుద్ధం చేస్తే జయం పొందలేము. యుద్ధంలో యుద్ధమే చేయాలి. ఇక పరాక్రమంతోనే ఇక్కడ మనం జయం పొందాలి అని రాముడు లక్ష్మణుడికి చెబుతున్నాడు కోపంగా. న సామ్నా శక్యతే కీర్తిర్న సామ్నా శక్యతే యశః న సామ్నా శక్యతే కీర్తిర్న సామ్నా శక్యతే యశః ప్రాప్తుం లక్ష్మణలోకేస్మిన్ జయో రణమూర్ధని. ఈ లోకంలో సామం చేత కీర్తి రాదయ మనకి. అలాగే మంచి పేరు ప్రతిష్టల చేత యుద్ధభూమిలో విజయం మనం పొందలేం. కనుక యుద్ధ సమయంలో యుద్ధమే చేసి జయాన్ని పొందాలి. మంచి మాటలతో యుద్ధభూమిలో జయం రాదు. అద్య మద్రాణ నిర్భన్నై మకరైర్మకరాలయం నిరుద్ధతోయం సౌమిత్రే ప్లవద్భిః పశ్య సర్వతః. లక్ష్మణ, ఈ సముద్రం నందు అంతటా నా బాణముల చేత ఛేదింపబడిన మొసళ్ళు తేలుతూ నీటిని అడ్డుకునేటట్టు చేస్తా. రాముడికి ఒక స్థాయిలో కోపం వచ్చేసి, ఈ సముద్రుడు మాట్లాడా, పిలిస్తే పలకడా, ప్రార్థన చేస్తే పట్టించుకోడా, కనుక ఈ సముద్రంలో ఉండేటటువంటి తిమింగలాలు అలాగే మొసళ్ళు అన్నీ నేను వేసే బాణాలకి చచ్చి నీటిపైన తేలుతూ అల్లకల్లోలం అయితే సముద్రం, అలా అప్పుడు వస్తాడు ఈ సముద్రుడు. అప్పటిదాకా రాడు. అల్లకల్లోలంతో కానీ ఇక్కడ జ్ఞానోదయం కలగదన్నట్టు చెప్తున్నాడు రాముడు కోపంతో. అత్య మద్బాణ నిర్భన్నై.
మకరైర్మకరాలయం నిరుద్ధతోయం సౌమిత్రే ప్లవద్భిః అస్య సర్వతః ఈ సముద్రం అంతటా నా బాణాల చేత ఛేదించబడినటువంటి మొసళ్ళు తేలుతూ నీటిపైన నీరంతా అల్లకల్లోలం అయ్యేటట్టు చేస్తా చూడు అన్నాడు. భోగినాం పశ్య భోగాని మయా భిన్నాని లక్ష్మణ మహాభోగాని మత్స్యానాం కరిణాంచ కరానిహ. ఓ లక్ష్మణ, ఈ సముద్రంలోనే అనేకమైనటువంటి సర్పాలు, అనేకమైనటువంటి మత్స్యాలు, పెద్ద పెద్ద చేపలు, విశాలమైనటువంటి దేహాలతో ఉంటాయి. అవన్నీ నీటి ఏనుగులు తొండాల చేత ఖండింపచేసేది. నీటి ఏనుగుల్ని, విషసర్పాలని, అలాగే చేపలని, తిమింగలాలని, మొసళ్ళని అన్నీ కూడా నా బాణాలు తగలగానే అన్నీ చచ్చిపోయి నీటిపైన తేలి అల్లకల్లోలం అయ్యేటట్టుగా ఈ సముద్రాన్ని నేను చేస్తాను. అప్పుడు కానీ ఈ సముద్రుడు కదిలిరాడు. భోగినాం పశ్య భోగాని మయా భిన్నాని లక్ష్మణ మహాభోగాని మత్స్యానాం కరిణాంచ కరాన్నిహ. నీటి ఏనుగులు తొండాల చేత ఖండింపచేస్తా. విషసర్పాలన్నీ కూడా, సముద్రంలో ఉండేటటువంటి సర్పాలన్నింటినీ కూడా బాణాల చేత వధింపజేసి నీటిపైన తేలేటట్టు చేస్తా అన్నాడు. సశంఖుశుక్తికాజాలం సమీనమకరం తథా అద్య యుద్ధేన మహతా సముద్రం పరిశోషయే. శంఖాలతో, ముచ్చపు చిప్పలతో, మీనాలతో, మకరాలతో నిండిన ఈ సముద్రాన్ని వీటన్నింటితో సహా మహాయుద్ధంలో నేను వేసే బాణాల చేత ఎండింపచేస్తా. ఏమిటి సముద్రంలో ఉండేవేమిటి? శంఖాలుంటాయి, ముచ్చపు చిప్పులుంటాయి, చేపలుంటాయి, మకరాలుంటాయి, మొసళ్ళుంటాయి. వీటితో నిండి ఉంటుంది ఈ సముద్రం. ఈ సముద్రాన్ని నా బాణాల చేత నీరే లేకుండా సముద్రం అంతా ఎండింపచేస్తా. అప్పుడు వస్తాడు ఈ సముద్రుడు బయటికి. సశంఖ సుక్తికా జాలం సమీనమకరం తథా అద్య యుద్ధేన మహతా సముద్రం పరిశోషయే. క్షమయా హి సమాయుక్తం మాయయం మకరాలయః అసమర్థం విజానాతి చిక్షమామి దృశే జనే. ఓర్పు గల నన్ను చూసి ఈ సముద్రుడు అసమర్థుడు అనుకుంటున్నాడు. అట్టి వారి విషయమునందు ఓర్పు చూపించడం ఎంత పెద్ద తప్పో తెలుసా?
లక్ష్మణ, శ్రీరాముడికి కోపం తారాస్థాయికి వచ్చింది. 3 రోజుల పాటు సముద్రుని ధ్యానం చేస్తూ దర్భచాపల పైన సముద్రం ఒడ్డున కోట్ల మంది వానరులంతా కూడా చూస్తూ ఉన్నటువంటి సందర్భంలో లంకలోకి వెళ్ళాలి అంటే సముద్రుడు దారి ఇవ్వాలి అని దీక్ష పూని మౌనంగా దర్భచాప మీదే సముద్రుడిని ధ్యానం చేస్తూ ప్రార్థన చేశాడు శ్రీరాముడు. ఇట్టే 3 రోజులు గడిచిపోయింది. సముద్రుడు సముద్రుల్లానే ఉన్నాడు, రాముడు ధ్యానం చేస్తూ రాముళ్లాగే ఉన్నాడు. ఏమి సముద్రంలో మార్పు రాలేదు. అప్పుడు రాముడికి ఆగ్రహం వచ్చింది. లక్ష్మణుడు పిలిచారు, లక్ష్మణ, సముద్రం ప్రత్యక్షం అవటం లేదయ్యా, ఎంత గర్వం ఉంది ఇప్పుడు ఈ సముద్రుడికి. శాంతి, ఓర్పు, రుజుత్వం, ప్రియంగా మాట్లాడటా అనేటటువంటి గుణాలు ఎవడిలో అయితే ఉండవో, ఉన్నటువంటి వాడు ఎదురొస్తే పిరికివాడు, అసమర్థుడు అనుకుంటారు ఆ వ్యక్తులు. ఈ సముద్రుడు అలా ఉన్నాడు. అంతేనా? సమాజం ఎవరిని గౌరవిస్తుంది? వాడిని పొగుడుకుంటూ వాడి గొప్పలు వాడు చెప్పుకునేటటువంటి వాడిని సమాజం గౌరవిస్తుంది. మంచిగా మాట్లాడి ధర్మంగా ఉండి రుజుత్వంగా నడిచేవాడిని సమాజం గౌరవించదు. ఈ సముద్రుడు ఆ స్థాయిలో ఉన్నాడు. అంతేకాదు, మంచి మాటలతో యుద్ధంలో ఎప్పుడు జయం కలగదయ్యా, యుద్ధ భూమిలో యుద్ధమే చేసి జయాన్ని పొందాలి. మంచి మాటలు చెప్తే నడవదు. ఈ సముద్రుడు అలా ఉన్నాడు. ఇప్పుడు మంచి మాటలు చెప్తే పలకటం లేదు. అంతేకాదు లక్ష్మణ, ఈ సముద్రంలో ఉన్నటువంటి తిమింగలాలు, చేపలు, మొసళ్ళు, ముత్యపు చిప్పలు, శంఖాలు అన్నీ కూడా నేను వేసే బాణాల వల్ల నీరు ఎండిపోయి మొత్తం నీటిపైన తేలి అల్లకల్లోలం చేస్తాయి సముద్రాన్ని. అప్పుడు వస్తాడు ఈ సముద్రుడు అని కోపంగా కళ్ళు ఎర్ర చేసి చెప్తున్నాడు శ్రీరాముడు. అంతేకాదు, సశంఖ సుత్తికాజాలం సమీనమకరం తథా అద్య యుద్ధేన మహతా సముద్రం పరిశోషయే. మొత్తాన్ని ఎండింపచేస్తా అని లేచాడు పైకి. చాప మీద కూర్చున్నవాడు. క్షమయా హి సమాయుక్తం మామయం మకరాలయ అసమర్థం విజానాతి ఛిక్ క్షమామి దృశే జని. మాట్లాడుతున్నవాడి కోపం పెరిగి, ఛే, ఓర్పు కలిగినటువంటి నన్ను చూస్తే ఈ సముద్రుడికి అసమర్థుని అనుకుంటున్నాడు నన్ను చూసి. ఇట్టి సముద్రుణ్ణి ఉపేక్షించకూడదు, ఓర్పు పట్టకూడదు, ఓర్పు చూపించడం మంచిది కాదు, ఈ తప్పుని క్షమించరాదు అని నదర్శయతి సామ్నామి సాగరో రూపమాత్మనః చాపమానయ సౌమిత్రే శరాంశ్చాసి విశోపమ సముద్రం శోషయిష్యామి పద్భ్యాం యాంతు ప్లవంగమాః. సముద్రాన్ని ఎంత ప్రతిమిలాడినా ప్రత్యక్షం అవటం లేదు. అంత అసమర్థుడు అనుకుంటున్నాడా ఏంటి సముద్రుడు లక్ష్మణులను చూసి? ధనస్సుని, సర్పాల్ని, బాణాలని తీసుకురా, నా ధనస్సు తీసుకురా, సర్పాలు లాంటి నా బాణాలు తీసుకురా, ఈ సముద్రాన్ని బాణాల చేత ఇప్పుడే ఎండింపచేస్తా అని దర్భచాప మీద నుంచి లేచాడు. లక్ష్మణుడిని బాణాన్ని తీసుకురమ్మన్నాడు. అధ్యాక్షోక్షమపి క్రుద్ధః క్షోభయిష్యామి సాగరం వేలాసు కృత మర్యాదం సహస్రోర్మి సమాకులం నిర్మర్యాదం కరిష్యామి సాయకైర్వరుణాలయం మహార్ణవం క్షోభయిష్యేహం మహాదానవ సంకులం. ఇప్పుడే ఈ సముద్రాన్ని ఎండింపచేస్తా. మొత్తం లోపల ఉండేటటువంటి విషసర్పాలు, తిమింగలాలు, మొసళ్ళు అన్నీ చచ్చి నీటిపైన తేలాలి అని కోపంతో పైకి లేచాడు. కట్టుబాటును పాటించుచు తీరాలని దాటకుండా ఉండేటటువంటి వేల కొలది తరంగాలతో వ్యాకులమైన ఈ సముద్రం బాణము చేత తీరమును దాటేటట్లు చేస్తా. దానవులతో, మహాదానవులతో నిండిన ఈ మహార్ణవాన్ని క్షోభింపచేస్తా అని మొదలుపెట్టాడు. సంపీడ్యం. రాముడు ఇట్లా పలగ్గానే ధనస్సు చేతిలో పట్టుకున్నాడు. ఇక లక్ష్మణుడిని అడగగానే లక్ష్మణుడు తెచ్చి ఇచ్చాడు. ధనస్సు చేతిలో పట్టుకున్నాడు. కోపం చేత కళ్ళు పెద్దవి చేశాడు. ప్రజ్వలించేటటువంటి ప్రళయాగ్ని వలె
కోపంగా ఉన్నాడు రాముడు. అందరూ భయంతో చూస్తున్నారు ఏం జరుగుతుంది అన్నట్టు. సంపీడ్య చ ధనుర్ఘోరం కంపయిత్వా శరైర్జగతు ముమోచ విశిఖానుగ్రాన్ వజ్రానివ శతక్రతుః. భయంకరమైనటువంటి ధనస్సుట రాముడు, దాన్ని పట్టుకున్నాడు. బాణాల చేత జగత్తును కంపింపచేయుట, దేవేంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించినట్టు ఉగ్రమైనటువంటి బాణాలను ప్రయోగిస్తడం మొదలుపెట్టాడు. ఇక్కడ తే జ్వలంతో మహావేగాస్తేజసా సాయకోత్తమాః ప్రవిశంత సముద్రస్య జలం విత్రస్తపన్నగం. వెంటనే రాముడు వేసేటటువంటి బాణాలన్నీ సముద్రంలోకి వెళ్ళి విషసర్పాలను భయపెట్టేటట్లుగా సముద్ర జలంలోకి ప్రవేశించాయి. రాముడు వేసేటటువంటి బాణ ప్రయోగానికి ఇక అల్లకల్లోలమైన సముద్రం అంతా కూడా చాలా భయంకరంగా అల్లకల్లోలంగా ఊగుతూ ఉంది. సర్పాలన్నీ చనిపోతూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంతో ఉన్నది రాముడు ఆగ్రహం. సశంఖ సుక్తికాజాలం సమీన మకరం తథా అద్య యుద్ధేన మహతా సముద్రం పరిశోషయే. ఇప్పుడే సముద్రాన్ని శోషింపజేస్తా, ఎండింపజేస్తా అన్నాడు రాముడు. క్షమయా హి సమాయుక్తం మామయం మకరాలయః. అసమర్థం విజానాతి. క్షమామి దృశే జనే. ఓర్పు కలిగినటువంటి నన్ను చూసి ఈ సముద్రుడు అసమర్థుడు అనుకుంటున్నాడయా. ఇట్టే సముద్రుణ్ణి ఉపేక్షించరాదు. నా ఓర్పు చూపించట చాలా తప్పు ఇతని మీద. న దర్శయతి సామ్నామే సాగరో రూపమాత్మనః శాపమానయ సౌమిత్రే శరాంశ్చాసి విశోపమాం సముద్రం శోషయిష్యామి పద్భ్యాం యాంతు ప్లవంగమాః. ఈ సముద్రాన్ని ఎంత బ్రతికిమలాడినా ప్రత్యక్షం అవ్వటం లేదు లక్ష్మణ. ధనస్సుని, నా భయంకరమైనటువంటి ధనస్సుని, సర్పాల వంటి బాణాలని తీసుకొనిరా. ఈ సముద్రాన్ని ఇప్పుడే ఎండింపచేస్తా. వానరులు నడిచేటట్టుగా చేస్తా. సముద్రాన్ని ఎండింపచేసి నీరు లేకుండా చేస్తా. వానరులు నడుచుకుంటూ వెళ్ళిపోతారు అని కోపంగా అన్నాడు రాముడు. న దర్శయతి సామ్నామే. సాగరో రూపమాత్మనః శాపమానయ సౌమిత్రే శరాంశ్చాసి విశోపమాం సముద్రం శోషయిష్యామి. పద్భ్యాం యాంతు ప్లవంగమాః.
ఎంత ప్రతిమలాడినా ఈ సముద్రుడు మాట వినటం లేదయ్యా, ఆ బాణాలను తీసుకురా, ధనస్సును తీసుకురా, ఇప్పుడే దీన్ని ఎండింపచేస్తా, వానరులంతా కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతారు సముద్రం మధ్యలో నుండి అని కోపంగా అన్నాడు రాముడు. అధాక్షోభ్యమపి క్రుద్ధః క్షోభయిష్యామి సాగరం. ఇప్పుడే దీన్ని ఎండింపజేస్తానయా, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయొద్దు. ఈ యొక్క నా యొక్క సహనం, నా యొక్క ఓర్పు ఈ సముద్రుడి ముందు చూపించాల్సిన అవసరం లేదన్నాడు. అధ్యక్షోభ్యమపి క్రుద్ధః అద్యాక్షోభ్యమపి క్రుద్ధః. అద్యాక్షోభ్యమపి క్రుద్ధః క్షోభయిష్యామి సాగరం. వేలాసు కృత మర్యాదం సహస్రోర్మి సమాకులం. నిర్మర్యాదం కరిష్యామి. సాయకైర్వరుణాలయం మహార్ణవం క్షోభయిష్యే. మహాదానవ సంకులం ఇప్పుడే ఈ సముద్రాన్ని క్షోభింపచేస్తా, సముద్రాన్ని మొత్తం ఎండింపచేస్తా, తీరాన్ని కట్టుబాటుతో ఉండేటటువంటి సముద్రం, ఆ సముద్రాన్ని కట్టుబాటుతో ఎటు ఒరగకుండా పరిగెత్తకుండా ఒక ఒద్దికగా ఉండేటటువంటి సముద్రాన్ని చిన్నాభిన్నం చేసేస్తా. రాక్షసులు తలదాచుకునేటటువంటి సముద్రం, అటువంటి సముద్రాన్ని ఎండింపచేస్తానా ఇప్పుడే. వానరులు దీని మధ్యలోంచి నడుచుకుని వెళ్తారు, నా విషయం తెలియదు సముద్రుడికి అన్నాడు. ఏవముక్త్వా ధనుష్పాణి క్రోధ విస్ఫారితే క్షణః బభూవ రామో దుర్దర్శో యుగాంతాగ్నిరివజ్వలన్. రాముడు ఈ కోపంగా ఈ మాటని ధనుస్సును చేతిలో పట్టుకున్నాడు, కండు పెద్దవి చేశాట. ప్రజ్వలించేటటువంటి ప్రళయకాలాగ్నిలాగా కోపం వచ్చింది బాగా. చూడటానికి కూడా భయపడుతున్నారంతా, అంత కోపం వచ్చింది. బాగా నిక్షేపంలాగా ప్రశాంతంగా ధ్యానం చేసుకునేటటువంటి రాముడికి 3 రోజులు గడిచిపోయేసరికి కనీసం పలకరింపు కూడా లేకుండా ఉండేటట్టు సముద్రుడి పైన కోపం వచ్చింది. అసమర్థుడు అనుకుంటున్నాడా ఏంటి? నన్ను గౌరవిస్తే చేతకాంతనం అనుకుంటున్నాడా అని ఇతని ముందు జాలి చూపకూడదు, ఇతని ముందు ఓపిక అవసరం లేదు. నా బాణ ప్రయోగం చేతే నా తడాకా చూపిస్తా అన్నట్టుగా బాణాన్ని తీసుకున్నాడు. సంపీడ్య చ ధనుర్ఘోరం కంపయత్వా శరైర్జగతు ముమోచ విశిఖానుగ్రాన్ వజ్రానివ శతక్రతుః. భయంకరమైనటువంటి ధనస్సు రాముడిది, లక్ష్మణుడు తెచ్చిచ్చాడు, దాని చేతితో పట్టుకున్నాడు. బాణాల చేత జగత్తును కంపింపచేయచ్చు. దేవేంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించినట్టు ఉగ్రములైనటువంటి బాణాలని ప్రయోగించాడు. కొన్ని బాణాన్ని పట్టుకున్నాడు, కోపంతో ఇక ఉపేక్షించేది లేదు లక్ష్మణ అని చెప్తూ బాణాన్ని కొన్ని సముద్రంలో వదిలాడు. తేజ్వలంతో మహావేగ తేజసా సాయకోత్తమాః ప్రవిశంతి సముద్రస్య జలం విత్రస్తపన్నగం.
భయంకరమైనటువంటి వేగమైనటువంటివి పొదునైనటువంటి విషసర్పాలు లాంటివి కొన్ని బాణాలు సముద్రంలోకి వెళ్ళిపోయాయి, లోపలికి వెళ్ళిపోయాయి. ఏవముక్త్వా ధనుష్పాణిః క్రోధ విస్ఫారితే క్షణః బభూవ రామో దుర్దర్శో యుగాంతాగ్నిరివజ్వలన్ కోపం చేత బాణాలు మొదలుపెట్టాట. తన యొక్క ధనస్సును పట్టుకొని సంపీడ్య చ ధనుర్ఘోరం కంపయిత్వా శరైర్జగతో ముమోచ విశిఖానుగ్రా వజ్రానివ శతక్రతుః భయంకరమైనటువంటి బాణాలను కొన్ని ప్రయోగించాడు రాముడు సముద్రంలోకి. తే జ్వలంతో మహావేగాస్తేజసా సాయకోత్తమాః ప్రవిశంతి సముద్రస్య జలం విత్రస్తపన్నగం. తేజస్సు చేత మండేటటువంటివి, మహావేగం కలిగినటువంటివి, శ్రేష్టమైనటువంటివి బాణాలు సముద్రంలోకి వెళ్ళాయి. సర్పములు భయపడినట్లుగా సముద్రంలోనే ప్రవేశించాయి. భయంకరమైనటువంటి సర్పాలు, తిమింగలాలు, మొసళ్ళు ఎన్నో ఉన్నటువంటివి సముద్రంలోకి వెళ్ళగానే అన్ని భయపడటం మొదలుపెట్టాయట. అలా వేగంగా ప్రయోగం చేశాడు. ఏ జ్వలంతో మహావేగా తేజసా సాయకోత్తమాః ప్రవిశంతి సముద్రస్య జలం విత్రస్తపన్నగం. బాణాలను ప్రయోగించి సముద్రంలో కొన్ని బాణాలను పంపించాడు రాముడు. తోయవేగః సముద్రస్య సమీనమకరోమహం స బభూవ మహాఘోరః సమారుతరవస్తథా. అప్పుడు బాణాలన్నీ సముద్రంలోకి వేగంగా రాముడు వదిలే బాణాలు వెళ్ళగానే ధ్వని చేత మకరాలు, మొసళ్ళు, పెద్ద పెద్ద చేపలు ధ్వనితోట వాయుధునితో కూడిన సముద్రం అంతా కూడా భయంకరంగా అల్లకల్లోలమైన పెద్ద శబ్దం వచ్చి రావడం మొదలుపెట్టింది. తోయవేగః సముద్రస్య
సమీనమకరో మహాన్ స బభూవ మహాఘోరః సమారుత రవస్తథా చాలా భయంకరమైనటువంటి శబ్దం బయలుదేరింది. బాణాలు వెళ్ళి సముద్రంలో తగలగని. మహోర్మిజాల చరిత శంఖజాల సమావృత సధూమ పరివృత్తోర్మి సహసాసీన్ మహోదధి. సముద్రంలోకి ఎప్పుడైతే రామబాణాలు వెళ్ళాయో పెద్ద పెద్ద అలల మొదలయ్యాయట. అప్పటిదాకా సహజంగా ఉండేటువంటి సముద్రం కాస్త అలలతో పెద్దగా ధ్వని బయలుదేరింది. అల్లకల్లోలమైంది, చిందరవందరవుతుంది. తరంగాల చేత పొగ కూడా బయలుదేరింది. ఆ సముద్ర గర్భంలోంచి పెద్ద పొగ కూడా వస్తుంది. మహోర్మిజాల చరిత శంఖజాల సమావృత సధూమ పరివృత్తోర్మి సహసాసీన్ మహోదధి. పెద్ద ధ్వని, అలాగే సముద్రం అంతా పెద్దగా అలలతో పొగ బయలుదేరిన సముద్రం మధ్యలోంచి. వ్యథితాః పన్నగాశ్చాసాన్ దీప్తాస్యా దీప్తలోచనాః దానవాశ్చ మహావీర్యాః పాతాళతలవాసినః. ప్రజ్వలించేటటువంటి ముఖాలు, నేత్రములు కలిగినటువంటి సర్పాలు ఎన్నో ఉన్నాయి. భయంకరమైనటువంటి సర్పాలు, ప్రజ్వలించేటటువంటి సర్పాలు, గొప్ప పరాక్రమం కలిగినటువంటి పాతాళమునందు నివసించే దానవుల వ్యథ. రాక్షసులంతా పాతాళ లోకంలో ఎంతోమంది రాక్షసులు ఉన్నారు. వాళ్ళంతా బాధపడుతూ ఉన్నారట. అట్లాగే విషసర్పాలన్నీ భయంకరంగా రోధిస్తూ ఉన్నాయట. వ్యథితాః పన్నగాశ్చాసాన్ దీప్తాస్యా దీప్తలోచనాః దానవాశ్చ మహావీర్యాః పాతాళతలవాసినః. ప్రజ్వలించేటటువంటివి భయంకరమైనటువంటి రామబాణాలు వెళ్ళి సముద్రంలో ఎప్పుడైతే తగిలాయో ఎన్నో భయంకరమైనటువంటి విషసర్పాలు, మొసళ్ళు, తిమింగళాలు ఇలాంటివన్నీ అల్లకల్లోలంగా బయలుదేరాయి. సముద్రం అంతా కూడా పెద్ద అలలతో ధ్వని బయలుదేరింది. ఒక పెద్ద పొగ బయలుదేరింది సముద్రంలో నుండి. పాతాళంలో నివసించేటటువంటి రాక్షసులు బయటికి రాలేక, లోపలే ఉండలేక పెద్ద వ్యధజెందడం మొదలుపెట్టారట. ఊర్మయః సింధురాజస్య సనక్రమ కరాస్తథా సనక్రమ కరాసథా వింధ్యమందర సంకాశాః సముత్పేతు సహస్రశః.
వింధ్య పర్వతం వలె, మందర పర్వతం వలె పెద్దదైన వేల కొలది తరంగాలతో, నక్రమలతో, మకరములతో సముద్రం నుండి పైకి ఎగిరాయి. అలలన్నీ గంభీరంగా వచ్చేస్తున్నాయిట. అంత పెద్ద సముద్రాన్ని అల్లకల్లోలం చేయటం వల్ల బాణం చేత. ఊర్మయః సింధురాజస్య సనక్రమకరాస్తథా వింధ్యమందర సంకాశాః సముద్వేతుః సముద్రంలోంచి అనేకమైనటువంటి తరంగాలు బయలుదేరగానే ఆ తరంగాలతో పాటు మకరాలు అంటే మొసళ్ళు, భయంకరమైనటువంటి పెద్ద తలలు కలిగినటువంటి విషసర్పాలు అన్నీ బయటికి ఎగరటం మొదలుపెట్టిన. ఆఘూర్ణిత తరంగౌఘః సంభ్రాంతో రాక్షసః ఉద్వత్తి తమహాగ్రాహః సఘోషో వరుణాలయః. మహాధ్వనితో నిండిన ఆ సముద్రం తరంగ సముదాయం తిరిగిపోయాయి. ఉరగులు, రాక్షసులు భయపడ్డారు. పెద్ద జల జంతువులు కిందకి మీదకి తిరగటం మొదలుపెట్టే. సముద్రం అంతా అల్లకల్లోలమయ్యేసరికి లోపల నివసించేటటువంటి జంతుజాలం అంతా కూడా భయపడిపోయింది. ఆఘూర్ణిత తరంగౌఘః సంభ్రాంతో రగరాక్షసాః రాక్షసః ఉద్వర్తిత మహాగ్రాహః సఘోషో వరుణాలయః. తతస్తు తం రాఘవముగ్రవేగం ప్రకర్షమాణం ధనురప్రమేయం సౌమిత్రిరుత్పత్య నిశ్వనంతం సౌమిత్రిరుత్పత్య వినిశ్వనంతం మామేతి చోక్త్వా ధనురాలలంబే. సముద్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నాడు రాముడు. బాణం సముద్రంలోకి రామబాణాలు వేసి ఎప్పుడైతే సముద్రం అల్లకల్లోలం అయిపోయి భయంకరమైనటువంటి పొగ బయలుదేరింది సముద్రంలో నుండి, లోపల నివసించేటటువంటి ఎన్నో మొసళ్ళు, విషసర్పాలు, ఇలా జంతుజాలం అంతా అల్లకల్లోలంతో అటు ఇటు అతలాకుతలం అయిపోతుంది. లోపల నివసించేటటువంటి ఒక రాక్షస జాతి ఉంది సముద్రం లోపల, అది కూడా అల్లకల్లోలం అయింది. ఇదంతా చూస్తూనే ఉన్నారు అందరూ. లక్ష్మణుడి దగ్గరకు వచ్చాడు. కోపంతో నిట్టూర్పులు విడుస్తూ బాణాలను ప్రయోగించేటటువంటి రాముడి దగ్గరికి వచ్చాడు లక్ష్మణుడు. ధనస్సును లాక్కున్నాడు. ఇచ్చింది లక్ష్మణుడే. ఇమ్మనగానే రాముడు, లక్ష్మణ ధనస్సుకు ఈ సముద్రం పైకి బాణాలు వేసి సముద్రాన్ని అల్లకల్లోలం చేస్తే తప్ప, ఎండింప చేస్తే తప్ప మనం అవతలకి పోలేవు. ఈ సముద్రుడు దారివ్వడు. ఇతను బతిలాడటం ధర్మం కాదు, ఇతనికి అంత మంచి చెప్పటం మంచి మాట కాదు. నా కోపం చూపించాలని బాణాలు వేయడం మొదలుపెట్టాడు. అల్లకల్లోలం జరగడం జరిగింది. ఇదంతా లక్ష్మణుడు చూశాడు. వచ్చి బాణాలని లాక్కున్నాడు. వద్దు రామా, వద్దు వద్దు అని ఆ బాణాలు వేసేటటువంటి చేతిని పట్టుకున్నాడు. పట్టుకొని ధనస్సును లాక్కున్నాడు. ఏతద్వినాపి యుదదేస్తవార్య సంపత్స్యతే వీరతమస్య కార్యం భవద్విధాః క్రోధవశం నయంతి
దీర్ఘం భవాన్ పశ్యతు సాధువృత్తం. రామా, వీరుడైనటువంటి నీవు కార్యాన్ని సిద్ధింపజేసుకోవాలయ్యా. నీ వంటి వాళ్ళు క్రోధానికి వసూలు కాకూడదు. అతి ప్రాచీన కాలం నుంచి వచ్చుచున్నటువంటి సత్పురుషుల ప్రవృత్తి, వాళ్ళ నడవడిక, వాళ్ళ ఆలోచన నీ దృష్టిలో ఉంచుకో. వాళ్ళు ఎలా కార్యాన్ని సాధించారు, కోపంతో కాదయ్యా అని నీ కోపం చేత ఈ సముద్రం మొత్తం నశింపజేయబాకు. ఆపు, తొందరపడబాకు రామా, ఆవేశపడబాకు, కోప్పడబాకు అని ఆ బాణాన్ని గట్టిగా లాక్కున్నట్ట లక్ష్మణుడు రాముడి దగ్గర నుంచి. నీ వంటి వాళ్ళు కోపానికి వసూలు కాకూడదయ్యా, కోపం నీ అధీనంలో ఉంది. అతి ప్రాచీన కాలం నుండి వచ్చేటటువంటి ఏమిటి సత్పురుషులు పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళు ఎలా కార్యాన్ని సాధించారో ఆ విధానంగానే నువ్వు కార్యాన్ని సాధించాలి. దీన్ని గుర్తుపెట్టుకో, తొందరపడకు రామ అని ధనస్సుని లక్ష్మణుడు రాముడి చేతిలోంచి లాక్కున్నట్ట. అంతర్హితైశ్చాపి తదంతరిక్షే బ్రహ్మర్షిభిశ్చైవ సురర్షిభిశ్చ శబ్దః కృతః కష్టమితి బ్రువద్భిః మామేతి చోక్త్వా మహతాస్వరేణ. బ్రహ్మర్షులు, దేవర్షులు ఆకాశములో అంతర్హితులై ఉండి, వద్దు రామ వద్దు, ఆ యొక్క సముద్రాన్ని క్షోభింపచేయకు అని అరిచాక పెద్ద పెద్దగా రాముడికి వచ్చినటువంటి కోపానికి. ఎంత కష్టమో అయినా సరే సముద్రాన్ని మాత్రం ఎండింప చేయకయ్యా. ఎంత కష్టము, నీకెంత కష్టం వచ్చింది, నీవు ఎంత ఓపికగా ఆ సముద్రాన్ని ధ్యానం చేసి ప్రార్థన చేసి దారిమ్మని అడుగుదామని కూర్చున్నా ఆ సముద్రుడు రాకపోవటం వల్ల, నువ్వు వేసేటటువంటి బాణాల వల్ల ఈ సముద్రం నల్లకల్లోలం అయిపోతుంది. ఆ పని మాత్రం చేయబాకయ్యా అని ఆకాశంలోంచి కొంతమంది బ్రహ్మర్షులు, అలాగే దేవర్షులు అందరూ కూడా పైనుంచి చెప్తున్నారట. కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు పక్కన ఉన్న లక్ష్మణుడు. ఆ యొక్క బాణాన్ని లాక్కొని తొందరపడతాయా, పూర్వంలో పెద్దవాళ్ళు ఎలా అయితే చేశారో ఆ మార్గంలోనే కార్యసాధన జరగాలని లక్ష్మణుడు లాక్కున్నట్ట. ఇలా సందర్భం జరుగుతూ ఉంది. ఆఘూర్ణిత తరౌ గౌఖ సంభ్రాంతో రగరాక్షస ఉద్వత్తి తమహాగ్రాహ సఘోషో వరుణాలయః తతస్తు తం రాఘవముగ్రవేగం ప్రకర్షమాణం ధనురప్రమేయం సౌమిత్రిరుత్పత్త్యా వినిశ్వసంతం మామేతి చోక్త్వా ధనురాలలంబే లక్ష్మణుడి దగ్గరికి రావటం, ఆ ధనస్సును లాక్కోవటం. వద్దు రామా వద్దు, తొందరపడొద్దయ్యా రామా, అల్లకల్లోలం అయిపోతుంది సముద్రం అంతా. చూస్తూనే ఉన్నారు, వానరులంతా చూస్తున్నారు, లక్ష్మణుడు చూస్తున్నాడు. రాముడికి వచ్చినటువంటి కోపానికి ఎవ్వడు దగ్గరికి రాలేని పరిస్థితి. ఎవరు రాముడు వేగాన్ని, రాముడు కోపాన్ని ఆపలేనటువంటి, సముదాయించలేని పరిస్థితి అప్పుడు ఉంది. ఆ సమయంలో లక్ష్మణుడు కాసేపు చూసి వచ్చాడుక. వచ్చి ఆ యొక్క ధనస్సును లాక్కున్నాడు గట్టిగా. వద్దయ్యా తొందరపడకు రామా, ఆగు అని ధనస్సును పట్టుకున్నాడు బాణాలు వేయకుండా. ఈ సముద్రాన్ని నశింప చేయొద్దయ్యా, మహావీరుడైనటువంటి నీ కార్యం ఇప్పుడు సిద్ధింప చేసుకోవచ్చు. నీ వంటి వాళ్ళు క్రోధానికి వసులు కావద్దయ్యా,
నువ్వేమిటి, ఇంత కోపం ఏమిటి నీకు అని లక్ష్మణుడు చాలా ప్రేమగా శాంతంగా చెప్తున్నాడు రాముడికి. అతి ప్రాచీనమైనటువంటి కాలం నుంచి వచ్చేటటువంటి సత్పురుషులు ప్రవృత్తి, మంచివాళ్ళు, ఓపిక కలిగినటువంటి వాళ్ళు, ధర్మం కలిగినటువంటి వాళ్ళు ఏ ప్రవృత్తిలో అయితే ఉండి వాళ్ళ యొక్క కార్యాన్ని సాధన చేసుకున్నారో నువ్వు కూడా అలాంటి సాధనలోనే, అలాంటి సత్ప్రవృత్తిలోనే నువ్వు నీ కార్యం సాధింపజేసుకోవయ్యా. నువ్వు ఆ దృష్టిలో ఉంచు. కోపం చేత సముద్రాన్ని ఎండింపచేయటం, సముద్రంలో నివసించే వాటిని అల్లకల్లోలం చేయడం మంచి పని కాదయ్యా, వద్దు, ఆగాగు అని లక్ష్మణుడు ఆ బాణాన్ని గుంజుకు లాక్కున్నాడు. బాణాన్ని చేతులు పట్టుకున్నాడు. ఈలోపు ఆకాశంలో నిలబడ్డారు కొంతమంది చూస్తున్నారు. ఎందుకంటే ప్రకృతి మాట్లాడేటటువంటి కాలం, సముద్రుడు కూడా మాట్లాడాలి, సముద్రుడు కూడా మాట్లాడతాడని కూర్చున్నాడు ధ్యానం చేయటం రాముడు. మరి మహర్షులు, బ్రహ్మర్షులు, దేవర్షులు అందరూ కూడా ఆకాశంలో చూస్తున్నారు ఏం చేస్తాడు రాముడు, ఎలా సాధిస్తాడు అని. ఆ చూసేటటువంటి సమయంలో ఈ అల్లకల్లోలో అంతా జరుగుతుందని ఊహించలా వాళ్ళు కూడా. జరిగేసరికి సముద్రంలోంచి ఒక భయంకరమైనటువంటి ఒక పొగ రావటం, లోపల ఉండే విషసర్పాలు, అలాగే మొసళ్ళు అన్నీ అతలాకుతలం అయిపోయి భయం చేత అటు ఇటు పరుగులు చేస్తూ ఉంటే సముద్రం అలల చేత అల్లకల్లోలం అయిపోయింది. ఇదంతా విచిత్రంగా భయంగా అనిపించి లక్ష్మణుడు ఆపటం, బ్రహ్మర్షులు, దేవర్షులు, మహర్షులంతా చూసి ఎంత కష్టం వచ్చిందయ్యా నీకు, వద్దు వద్దు, తొందరపడద్దు, నువ్వు ఆపు అని ఆపడం జరిగింది. ఏతద్వినాపి హ్యుదధేస్తవర్య సంపత్స్యతే వీరతమస్య కార్యం భవద్విధాః క్రోధవశం నయంతి దీర్ఘం భవాన్ పశ్యతు సాధువృత్తం అంతర్హితైశ్చాపి తథాంతరిక్షే బ్రహ్మర్షిభిశ్చైవ సురర్షిభిశ్చ శబ్దః కృతః కష్టమితి బ్రువద్భిః మామేతి చుక్త్వా మహతా స్వరేణ చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే ఏకవింశः సర్గः సంపూర్ణం.
శ్రీరామార్పణమస్తు. ఇప్పటి వరకు 21వ సర్గ పరిసమాప్తమైంది. యుద్ధకాండలో జరిగినటువంటి సందర్భంలో శ్రీరాముడు తన వానర సైన్యాన్ని మొత్తాన్ని కూడా తీసుకొని వచ్చి ఆ సముద్రం ఒడ్డున కూర్చున్నటువంటి సందర్భంలో విభీషణుడు రావటం, విభీషణుడు రామా నేను నీకు శరణ వేడి వచ్చానయ్యా, నన్ను అనుగ్రహించు అని చెప్పగా విభీషణుడిని అనుగ్రహించి తనతో చేర్చుకోవటం. ఆ తర్వాత రావణుడు లంకలో నుండి ఒక దూతను పంపించడం, శుకుడు అనేటటువంటి ఒక పక్షి రూపం కలిగినటువంటి ఒక రాక్షసుడు వచ్చి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మొత్తాన్ని తెలుసుకొని విభీషణుడికి రాముడికి దూరం చేసి విభీషణుడిని సుగ్రీవుణ్ణి రాముడికి ధైర్యం గనక సుగ్రీవుడిని రాముడి నుండి దూరం చేసేస్తే సుగ్రీవుడు దూరం అయితే వానర సైన్యం ఎవరుండవు. ఇక చివరికి మిగిలేదు రాముడు లక్ష్మణుడు ఇద్దరే. ఈ ఇద్దరే ఏం చేస్తారు? ఏమీ చేయరు. రాముడికి బలమే సుగ్రీవుడు కదా, రాముడికి ధైర్యమే సుగ్రీవుడు. ఎందుకు? సుగ్రీవుడి దగ్గర అంత సేన ఉంది, అంత బలమైనటువంటి వీరులు ఉన్నారు. అందువల్ల సుగ్రీవుడిని నిర్వీర్యం చేస్తే, సుగ్రీవుడు మనసు మార్చుకునేటట్టు చేస్తే, సుగ్రీవుడిని ఈ రాముడి నుండి దూరం చేస్తే రాముడు లక్ష్మణుడు ఇద్దరే అయిపోతారు, ఏం చేయలేదు అని రావణుడు దుష్టపన్నాగం చేత ఆ శుకుడు అనే రాక్షసుడిని సుగ్రీవుడి దగ్గరికి పంపించి సామదాన భేదాలతో, అంటే మంచిగా మాట్లాడి నువ్వు చాలా గొప్పవాడివయ్యా, నువ్వు నీ తండ్రి ఎంత గొప్పవాడు, నువ్వెంత గొప్పవాడివి, నీ సైన్యం ఎంత గొప్పది అని పొగిడి ఈ మానవుడితో ఈ రాముడితో భార్యను పోగొట్టుకున్న వాడితో నీకెందుకయ్యా, నువ్వు వెళ్ళి నీ రాజ్యాన్ని నువ్వు పాలన చేసుకోపో, నీకు మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి అని బాగా పొగిడేటట్టు చేసి, నీకు సోదరుడు లాంటి వాడిని నేను, రావణుడు చెప్పమన్నాడు ఈ మాట, నీకు మిత్రుణ్ణి సోదరుడు లాంటి వాడిని నేను చెబుతున్నాను, ఆ రాముడిని వదిలేసి నువ్వు పో అని దూత చేత రావణుడు చెప్పిస్తాడు. దూత అదేవిధంగా వచ్చి సుగ్రీవుడికి కూడా చెప్పినప్పుడు వెంటనే కొంతమంది ఈ మాటలు అంటూనే ఉంటాడు ఆ దూత, శుకుడు ఆ రాక్షసుడి పేరు. కొన్ని వానరులు కోతులన్నీ వచ్చి ఆ శుకుడు అనేటటువంటి రాక్షసుడిని కళ్ళు బీకి రెక్కలు బీకి ఒళ్ళంతా గుల్ల చేసి చివరికి ప్రాణాలు పోయేదాకా కొడతారు. అప్పుడు శుకుడు అనేటటువంటి దూత రాక్షసుడు రాముణ్ణి మొరపెట్టుకుంటాడు, ఓ మహాప్రభో, ఈ వానరులు నా ప్రాణాలు తీస్తున్నారయ్యా, దూతను చంపకూడదు కదా, నువ్వు చెప్పు కాస్త అని చెప్పగానే వెంటనే రాముడు ఆపమని చెబుతాడు. ఆయన చాప వేసుకొని దర్భచాప వేసుకొని కూర్చొని సముద్రుణ్ణి ధ్యానం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ సమయంలో ఈ దూత రావడం జరుగుతుంది. చెప్పగానే వదిలేసి సుగ్రీవుడు చెప్తాడు, ఏమయ్యా నీకు సోదరుడు లాంటి వాడిని నేను అన్నాడు రావణుడు, నీకు మంచి చెప్తున్నాను, నీకు ఇతనితో పని ఏంటి రాముడితో, నువ్వు వెళ్ళిపో అని రావణుడు చెప్పమన్నాడు, నేను చెప్పానయ్యా అంట. అనగానే అప్పుడు ఈ సుగ్రీవుడు ఆ శుకుడు అనేటటువంటి దూత రాక్షసుడితో చెప్తాడు, రావణుడికి చెప్పబోయా, నువ్వు వెళ్ళి నేనేమన్నా నీకు స్నేహితుడినా, నువ్వు నాకేమైనా స్నేహితుడువా, నువ్వు నాకేమైనా మిత్రుడువా, నువ్వు నాకేమన్నా ఆపదలో సహాయం చేశావా, నేను నీకేమైనా చేశానా, నువ్వు నాకు ఎలా మిత్రుడు అవుతావు, నువ్వు చేసినటువంటివి ఎన్ని తప్పులు ఉన్నాయి, అన్ని తప్పులే రావణ నువ్వు చేసింది. వయసులో చాలా పెద్దవాడైనటువంటి వృద్ధరాజు అయినటువంటి జటాయువుని చంపి ప్రాణాలు తీసేసింది, తప్పు కదా ఇది. రాముడు లక్ష్మణుడు దగ్గర లేనటువంటి సమయంలో సీతని బలాత్కారంగా లాక్కుపోయారు.
తప్పు కదా ఇది, ఎన్ని తప్పులు, ఇవన్నీ తప్పులు కాదా? నువ్వు నాకు స్నేహితుడివా, ఇప్పుడు చెబుతావు ఈ మాటలు? రాముడి చేతిలో నీ ప్రాణాలు పోక తప్పదు. రాముడు నిన్ను తప్పనిసరిగా వధిస్తాడు, చంపేస్తాడు. నిన్నే కాదు, నీ బంధువుల్ని, నీ మిత్రుల్ని, నీ గోత్రీకుల్ని, నీ కులాన్ని, నీ రాజ్యాన్ని మొత్తం ధ్వంసం చేస్తాడు నువ్వు చేసినటువంటి తప్పువ. కనుక నీకు చావు తప్పదు అని చెప్పు, నేను చెప్పానని చెప్పని ఈ యొక్క సుగ్రీవుడు రావణుడు దూత అయినటువంటి శుకుడు అనే రాక్షసుడికి చెప్తాడు. సరే వింటాడు. వినగానే కొంచెం పైకి ఎగరగానే మళ్ళీ కోతులన్నీ, ఈ అంగదుడు ఉంటాడు పక్కనే, అంగదుడుండి ఈ వచ్చినటువంటి వాడు మన యొక్క గుట్టు తెలుసుకోవడానికి వచ్చినట్టున్నాడు, వీడు దూతలాగా లేడు అని చెప్పేసి గూఢచారిలాగా ఉన్నాడు అని ఒక మాట అంటాడు అంగదుడిలో. అనగానే కొన్ని కోతులు మళ్ళీ వెళ్ళి మీదపడి మళ్ళీ కొట్టడం మొదలు పెడతాయి. ఆ రాక్షసుడిని శుకుడు అనే రాక్షసుడు కళ్ళు పీకేసి, రెక్కలన్నీ పీకేసి దాదాపుగా ప్రాణాలు పోయే వరకు తీసుకొస్తాయి ఆ కోతులు. అప్పుడు ఆ శుకుడు అనేటటువంటి రాక్షసుడు మొరపెట్టుకుంటాడు రాముడికి, రామా నీ వానరులకు చెప్పవయ్యా, నా ప్రాణాలు ఇక్కడే పోయేటట్టున్నాయి, కాసేపటికి ప్రాణాలు పోతాయి, వదిలిపెట్టకపోతే నేను గనక ఒకవేళ ఇక్కడ చస్తే, నా ప్రాణాలు కనుక ఇక్కడ పోతే, నేను పుట్టినప్పటి నుండి ఈ రోజు వరకు నేను ఎన్ని తప్పులైతే, ఎన్ని పాపాలైతే చేశానో ఆ పాపాలన్నీ నీకే వస్తాయి అంటాడు. ఎందుకు? నువ్వు చూస్తూ ఉండగానే ఇదంతా జరుగుతూ ఉంది. నేను దూతగా వచ్చా, దూతగా వచ్చిన వాడిని చంపకూడదు కదా, నువ్వు చూస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ జరిగినాయి కనుక నా పాపాలన్నీ నీకే వస్తాయి, నువ్వు గనక ఈ కార్యం ఆపకపోతే నా ప్రాణాలు గనక పోతాయి, నా ప్రాణాలు పోయినాయి అంటే నా పాపాలన్నీ నీకే వస్తాయి అయ్యా అంటాడు. అనగానే రాముడికి ఈ మాట వినపడి, ఆపండి, దూతను వధించకూడదు, ధర్మం కాదని మళ్ళీ చెప్తాడు. చెప్పిన తర్వాత మళ్ళీ వదిలేస్తారు వాదన. అప్పుడు ఈ శుకుడు ఎగిరి వెళ్ళిపోతాడు, లంకకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత విభీషణుడు చెప్పిన విధంగా రాముడు సముద్రం ఒడ్డున కూర్చొని ఉంటాడు, ధ్యానం చేస్తూ మౌనంగా ఉంటాడు. సాయంకాలం అయిపోతుంది, ఒక రోజు అయిపోతుంది, రెండో రోజు అయిపోతుంది, మూడో రోజు కూడా అయిపోతుంది. 3 రోజులు గడిచినా సముద్రంలానే అలలతోనే ప్రశాంతంగా ఉంటాడు. రాముడు లాగానే ధ్యానం చేస్తూ ఉంటాడు. వానరులు, కోట్ల మంది వానరులు అంతా అక్కడ కూర్చొనే ఉంటారు. ఏమి సముద్రుడు దగ్గర నుంచి ఏ సమాధానం, సందేశం, అసలు నువ్వు ఎందుకు వచ్చావయ్యా, ఏమిటి నువ్వు వచ్చిన పని ఏమిటి, నీకేమైనా కావాలా అనేటటువంటి విషయాన్ని సముద్రుడు కానీ, సముద్రుడు తరపు ఎవరైనా ఒక వ్యక్తి కానీ శ్రీరాముడిని పలకరించినవాడు. శ్రీరాముడు కోపం వస్తుంది, ఒక దశలో వచ్చి వెంటనే లేవుస్తారు పైకి. లక్ష్మణ బాణం తీసుకురా, ఈ సముద్రుడికి జాలి చూపించకూడదు, నా బాణ ప్రయోగం ఏంటో చూపిస్తా, నన్ను అసమర్థుడిని అనుకుంటున్నాడు అని లక్ష్మణుడిని బాణం తీసుకురమ్మనగానే లక్ష్మణుడు రామబాణం పట్టుకొచ్చిస్తాడు. పట్టుకొని వెంటనే బాణ ప్రయోగం చేస్తాడు. నన్ను చూసి అసమర్థుడు అనుకుంటున్నాడు, గౌరవంగా మాట్లాడుతున్నానని నన్ను అసమర్థుడు అనుకుంటున్నాడు, లేకపోతే ధర్మంగా ఉన్నానని నన్ను అసమర్థుడు అనుకుంటున్నాడా, లేకపోతే నీతిగా ఉంటున్నానని నన్ను అసమర్థుడు అనుకుంటున్నాడా అని ఇవన్నీ చెప్పి లక్ష్మణుడికి బాణాలని సముద్రంలో వదులుతాడు. కొన్ని వదలగానే లోపల నుంచి విషసర్పాలు, మొసళ్ళు మొత్తం చచ్చి పైకి ఇట్లా తేలుతూ ఎగురుతూ ఉంటాయి. సముద్రం అల్లకల్లోలం అవుతూ ఉంటుంది. లోపల నుంచి ఒక భయంకరమైనటువంటి పొగ కూడా బయలుదేరుతుంది సముద్రంలో. ఇలా జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో లక్ష్మణుడు చూస్తాడు. కోపం మీద ఉంటాడు రాముడు. చూసి వెంటనే రామయ్యా, రామా ఎందుకు ఎంత ఆవేశపడుతున్నావు రామ, ఆపు అని చెయ్యి పట్టుకుంటాడు, బాణాలు వేయకుండా. పట్టుకొని పూర్వంలో పెద్దవాళ్ళు, మహానుభావులు ఎలాంటి మార్గం ద్వారా తన యొక్క కార్యాన్ని సాధించుకున్నారో అది మాత్రం మర్చిపోకయ్యా, కోపంతో కాదు అని బాణం లాక్కున్నప్పుడు చెప్తాడు, ఉండు లక్ష్మణ, నేను ఈ సముద్రాన్ని ఎండింపజేస్తా, సముద్రం మధ్యలోంచి వానరు నడిచిపోవాలి, నా సంగతి తెలియదు ఈ సముద్రుడికి అని బాణ ప్రయోగం చేస్తుంటే లక్ష్మణుడు బలాత్కారంగా బాణాన్ని లాక్కుంటాడు. అప్పుడు ఆకాశంలో మహర్షులు, దేవర్షులు, బ్రహ్మర్షులు అందరూ చూసి, రామా ఎంత కష్టం వచ్చిందయ్యా నీకు, నువ్వు 3 రోజులు ధ్యానం చేసావు, ఆయన ప్రార్థన చేసావు, నీ మనస్సు ద్వారా ఆయనకు చెబుతూ ఉన్నావు, నీ చర్య ద్వారా సముద్రుడికి తెలుసు నువ్వు వచ్చిన విషయం, కానీ పలకపోతే ఎలా, కానీ ఈ సముద్రాన్ని ఇలా క్షోభించి చేయటం మంచి పని కాదయ్యా, ఆగు కోపం తెచ్చుకోకని బ్రహ్మర్షులు అందరూ అంటారు. లక్ష్మణుడు లాక్కుంటాడు ఆ బాణాన్ని. ఇది మనకి 21వ సర్గలో కనబడుతుంది.
వాల్మీకి మహర్షి అనుగ్రహం మనందరి మీద ప్రసరించాలని ఆ మహర్షిని ప్రార్థన చేస్తూ, రామచంద్ర స్వామి అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి అని, సీతమ్మ అనుగ్రహం ఉండాలి అని ప్రార్థన చేస్తూ, లక్ష్మణస్వామి అనుగ్రహం ఉండాలని ప్రార్థన చేస్తూ 22వ సర్గ 22వ సర్గని రేపు మనం పారాయణ చేసుకుందాం. ఏవమే తత్పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రబ్ధో బలం విష్ణో ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః తేషామింద్రీవరస్యామో హృదయే సుప్రతిష్ఠితః కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాः గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాభ్యయే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం విశ్వామిత్రాంతరంగాయ మిథిలానగరీపతేః భాగ్యానాం పరిపాకాయ భవ్యరూపాయ మంగళం పితృభక్తాయ సతతం భ్రాతృభిः సహ సీతయా నందితాఖిలలోకాయ రామభద్రాయ మంగళం చక్రసాకేతవాసాయ చిత్రకూటవిహారిణి సేవ్యాయ సర్వయమినాం ధీరోదాత్తాయ మంగళం సౌమిత్రిణా చ జానక్యా చాపబాణాసిధారిణి సంసేవ్యాయ సదా భక్తస్వామినే మమ మంగళం దండకారణ్యవాసాయ ఖండితామరసత్రవే గురుధ్రరాజాయ భక్తాయ ముక్తిదాయాస్తు మంగళం సాదరం శబరీదత్తఫలమూలాభిలాషిణే సౌలభ్య పరిపూర్ణాయ సంపోద్రిక్తాయ మంగళం హనుమత్సమవేతాయ హరీషాభీష్టదాయిని వాలిప్రమథనాయ మహాధీరాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ तत्सर्वं क्षम्यतां देवनारायण नमोस्तुते। राजा रामचंद्र प्रभु की जय, सीता माता को जय, लक्ष्मण स्वामी की जय, पवन हनुमान की जय, वाल्मीकि महर्षि की जय, नारद महर्षि की जय, ब्रह्मदेव मुनको जय, श्रीमद् रामायण ग्रंथराज मुनको जय।